బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది. డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణి సాధారణ ప్రసవం చేస్తామని చెప్పి ఆసుపత్రి వైద్యులు అర్ధరాత్రి వరకు వేచి చూశారు. పరిస్థితి సీరియస్ అని చెప్పిన వైద్యులు వెంటనే మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గర్భంలో శిశువు మృతి చెందిందని నిర్ధారించిన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బంధువులు లేట్ అవుతుంది అన్నారు. మనకి మేము ఎన్న బతికిస్తాం. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వైష్ణవి, పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డెలివరీ కోసం అంటూ లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన అర్చన అనే మహిళ నిన్న అడ్మిట్ అయింది. ఆమె డెలివరీ కోసం అడ్మిట్ అయితే ఆమెకి సాధారణ డెలివరీ చేస్తాం, ఆపరేషన్ లేకుండా సిజేరియన్ కాకుండా సాధారణ డెలివరీ చేస్తామంటూ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు చెప్పారు. వైద్యులు చెప్పి అబ్జర్వేషన్ లో ఉంచుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా ఆమెకి సీరియస్ గా ఉంది కాబట్టి వేరే ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ ఆమె బంధువులకు సూచించారు. దీంతో వారు పక్కన ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన క్రమంలోనే ఈ లోపల శిశువు మృతి చెంది ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన అర్చన పేరెంట్స్, అదేవిధంగా బంధువులందరూ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు, రాస్తారోకో చేశారు. వైద్యుల తీరు కారణంగానే అర్చన కడుపులోని శిశువు మృతి చెందింది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, తమ విధులు సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణకైతే ప్రస్తుతం ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జనగామ జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు. పూర్తి సమాచారం రాగానే వైద్యులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటిది చూడాల్సి ఉంటుంది. పూర్తిగా పాలకుర్తి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఒక పసికందు మృతి చెందిందనేది అర్చన బంధువులు, అర్చన సంబంధించిన వాదనగా ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.